నమస్కారం. మన పవర్ న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండలం జడ్భావరం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూటమి నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ జడ్భావరం గ్రామానికి 6 సీసీ రోడ్లను మంజూరు చేయించారని, కరప మండలంలో 11 కోట్లతో 94 సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. బావారం గ్రామ శివారుపేటలో నిర్మించబోయే నూతన సీసీ రోడ్డుకు శాస్త్రోక్తంగా కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. జనసేన బావారం గ్రామ అధ్యక్షులు గున్నం ఉదయశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన కరప మండల అధ్యక్షులు బండారు మురళి, ఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, సీనియర్ నాయకులు పబినిడి మూర్తి, కోశెట్టి తిరుమలరావు, టీడీపీ గ్రామ అధ్యక్షులు పాలిక సూరిబాబు, గుబ్బల భాస్కర్రావు, పితాని రామారావు, చిట్టూరి సత్యనారాయణ, శ్రీను, పాలిక శ్రీను, గుబ్బల శ్రీను తదితర కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన పవర్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పవర్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మా అధినేత జనసేన పార్టీ అధినాయకులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొదలయ్యాక ఈ ప్రభుత్వంలో మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు కూడా మా కరప మండలానికి అత్యధిక వర్కులు తెచ్చి విత్ ఇన్ ద టైంలో అన్నీ పూర్తయ్యేలాగా చేస్తున్నందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే మా కరప మండల అధ్యక్షులు బండారు మురళి గారికి, ఇలాగే మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ గారు కూడా ఈ రోజు రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, కేంద్రంలో ఉంటున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మా గురుగారు శ్రీ పంతం నానాజీ గారికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నామండి. ఈ రోజులో గొడ్డడిపాలెం సరిహద్దు నుంచి మా జడ్భావరం గ్రామం శివారుపేటలో శ్రీరామాలయం దగ్గర నుంచి శివారుపేట రోడ్డు వరకు ఇవాళ రోడ్డు అనేది మొదలు పెట్టడం జరిగిందండి. అలాగే తదుపరి మా గున్నవారి వీధిలో ఒక రోడ్డు, తర్వాత కరెడ్లవారి వీధిలో ఒక రోడ్డు, పెనుగుదురు సరిహద్దు ఆవరం సరిహద్దు కలిపి ఒక రోడ్డు అండి. ఎస్సీపేటలో రెండు రోడ్లు మంజూరు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. వీటిలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి మేము ఆయన మనల్ని పొందడమే కాకుండా రానున్న రోజుల్లో మరిన్ని వర్కులు, మరిన్ని గ్రాంట్లు మా గ్రామాన్ని తెచ్చుకుని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ గ్రామంలో సహకరిస్తున్న టీడీపీ పెద్దలు కోటగిరి మహేంద్రబాబు గారండి, తర్వాత గుబ్బల భాస్కర్రావు గారు, పాలిక సూరిబాబు గారు, పితాని రామారావు గారు, ఇంకా తదితరులు ఇంకా చాలా మంది ఉన్నారండి కుటుంబ నాయకులు అందరూ. అలాగే మా జనసేన నాయకులు, కుటుంబ నాయకులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రోడ్లు కూడా మేము కూడా మా ప్రభుత్వం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తొలి రోడ్డు వేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అందు గురించి మా జడ్భావరం గ్రామ ప్రజల తరఫున, శివారుపేట ప్రజల తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారు మంచి రోజులు. ఇక్కడ కార్యకర్తలు తేడా ఉంది, కానీ ఆయన పల్లె అంత మంచి మనిషి ఇప్పుడు చూడలేదని చెప్పి, ఇలాంటి ఎమ్మెల్యే చూడలేదని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా గురువరులు శ్రీ పంతం నానాజీ గారికి, మా కరప మండలం జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే సుమారు 100 కోట్లు ఈ 20 నెలల్లో తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉంటే పంతం నానాజీ గారు అని చెప్పి, మా ఎమ్మెల్యే గారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. మేము
ప్రజల్లోకి వెళ్తున్నాం, చెప్తున్నాం. అభివృద్ధి ఏం పనులు చేసాం మేము అన్నీ కూడా ప్రజల్లోకి చెప్తున్నాం. ఈ 11 కోట్లు వచ్చి 94 వర్కులు ఈ విడతగా ఇచ్చి మా పల్లి గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలుగా చేసిన నాయకుడు మా పంతం నానాజీ గారు. 94 వర్కుల్లో సుమారు 90% కంప్లీట్ చేసాం. ఇంకా 10% ఉన్న 10% కూడా ఈ నెలాఖరికి కంప్లీట్ అయిపోతాయని చెప్పి సర్గంగా మేము చెప్పడం జరుగుతుంది. ఈ జడ్భావరం గ్రామంలో గతంలో మేము తిరిగినప్పుడు ఇక్కడ కొంచెం గొయ్యి కింద ఉండేది. ఆ గొయ్య గ్రామస్తులందరూ కూడా సరే పాత ఎప్పుడు పూర్వం వేసారు సార్ మాకు రోడ్డు, ఇది వర్షం వస్తుంటే మునిగిపోతుందండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో దొరగారు కావచ్చు, జడ్భావరం ఉదయశంకర్ గారు కావచ్చు, సూర్యబాబు గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, అందరినీ కూడా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే మీ రోడ్డు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే జైల్ని అందరినీ పంపించి ఎస్టిమేషన్ వేయించి రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేసి ఇవాళ రోడ్డు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. చాలా సంతోషమని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని పంపించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మా కరపమండల ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అంటే రైతులు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర వెంటనే రైతుల కష్టాలు తెలుసుకుని రైతులకి ఎక్కడ ఎప్పుడు ఎవరో చేయని విధంగా 20 సంవత్సరాల నుంచి పూడికి తీత కాలంలో మునిగిపోయినవి కూడా ఈ పూడికి తీతలు తీయించి రైతాంగాన్ని ఆదుకున్న నాయకుడు మా ఎమ్మెల్యే పంతం నానాజీ గారిని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి క్రియాశీల సభ్యత్వాలకు నిమిత్తం కూడా మేము ఎక్కడికైనా వెళ్తుంటే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మేము జనసేన సభ్యత్వం కడతాం, మాకు చేయించండి అని చెప్పి అడిగే స్థితికి ఇప్పుడు మా నాయకులందరినీ కూడా తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి, పంతం నానాజీ గారికి దక్కిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని కరప మండలానికి మరిన్ని వర్కులు అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మా నాయకుల్ని పంతం నానాజీ గారిని కోరుకుంటూ, పంతం నానాజీ గారికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరిన్ని వర్కులు ఇవ్వాలని చెప్పి మా గ్రామస్తుల తరపున, మా మండలం తరపున, మా నియోజకవర్గం తరపున చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ కరప మండలం జడ్భావరం గ్రామంలో సిసి రోడ్స్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా బీటీ రోడ్స్ కానీ, సిసి రోడ్స్ కానీ ఎక్కడ ఒక 10 మీటర్ల రోడ్డు కూడా పెండింగ్ లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రోడ్లు వేయడం జరుగుతుంది. మేము గ్రామాలన్నీ కూడా రైతన్న మీకోసం ప్రోగ్రామ్ కూడా తిరుగుతుండగా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ఇలాంటి ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం, మేము ఎప్పుడూ చూడలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకేం కావాలో మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, ఈ రైతులకి అన్నదాత సుఖీభావ కానీ, రైతు భరోసా కానీ, ఏదైనా సరే మాకు ఏం కావాలనేది ప్రజల వద్దకే అడిగి మరీ తెలుసుకుని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి నియోజకవర్గాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి, కరప మండలం జడ్భావరం గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పవర్ ఛానల్ని సపోర్ట్ చేయండి.